సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. గోపకాంతలు శ్రీకృష్ణ పరమాత్మను అన్వేషిస్తూ బృందావనంలో సంచరిస్తూ ఇతడు అసుర బుద్ధి కలవారికి దొరకనివాడు అనే భావాన్ని చెప్తున్నారు. మొత్తంగా ఈ కీర్తనలో అన్వేషించవలసిన విధానం ఒకటి, ఎవరిని అన్వేషించాలో ఆ స్వరూపం ఏమిటి, మూడవది ఎవరు అన్వేషించలేరు ఎవరు పొందలేరు అనేది చెప్తున్నారు. ఈ చెప్పడం సాధకులకు పనికొచ్చే విషయం. ఫలానా లక్షణాలు ఉన్నవారికి ఇతడు దొరకడు అంటే ఆయన కావాలనుకుంటే ఆ లక్షణాలు వదులుకోవాలి, అది చెప్పడం ఇక్కడ. అందుకు అసుర బుద్ధులు కానీ ఉంటే వాటిని వదిలించుకోవాలి, అసుర బుద్ధులు ఉంటే పరమాత్మ లభించాడు. అందుకు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన దైవాసుర సంపద్విభాగ యోగం అనేది ప్రధానంగా ప్రతివారు మననం చేసుకోవలసిన బోధ అది. ఎందుకంటే అసుర బుద్ధులు ఉన్నంతకాలం పరమాత్మ తెలియబడడు. దైవీ గుణములు పెంపొందించుకుంటూ ఉండాలి. ఎందుకంటే గత జన్మ ప్రారంధాల వశాత్తు మనకి ఏ స్వభావాలు వస్తాయో మనకు తెలియదు. దైవాసుర స్వభావం రెండూ ఉంటాయి ప్రతి జీవుల్లోని కూడా. అయితే భగవంతుడు కావాలి అంటే మనలో కొద్దిపాటి ఉన్న దైవీ గుణాలను పెంపొందించుకోవాలి, పెచ్చుమీరి ఉన్నటువంటి అసురు గుణాలను తగ్గించుకోవాలి. ఇది సాధన అనేది. అందుకు సాధన దశలో అసురు గుణాలను తగ్గించుకుంటూ దైవీ గుణాలను పెంపొందించుకుంటే దైవీ సంపద్ విమోక్షాయ అంటాడు పరమాత్మ. దైవీ గుణ సంపద ఎవరికి పెరుగుతుందో వారు మోక్షానికి అర్హులవుతారు. మోక్షం అంటే పరమాత్మని పొందడమే. అందుకు ఆ పరమాత్మని వెతుకులాట అనేది సాధన. కనుకని మృగయత రాధామాధవం, ఆ రాధామాధవని వెతుకుతున్నామంటే సాధన చేస్తున్నాం. సాధన చేయవలసిన పద్ధతి, ఏ దుర్లక్షణాలు వదిలించుకోవాలో ఆ విశేషములు ఇప్పుడు చూపిస్తున్నారు. అసుర ధియామతి దుర్గమమప్రియమాత్మ హనోహి పరంతే ఇతి నిగమాజగురే నమపార సుఖైక రసం నభజంతే. అసుర బుద్ధి కలవారికి ఇతడు అతి దుర్గముడు. దుర్గమము అంటే పొందలేనిది అని అర్థం. అతి దుర్గమము అంటే పూర్తిగా హోప్లెస్ అని చెప్పడం ఇక్కడ. అతి దుర్గమం, మహా కష్టం పొందడం, పైగా అప్రియం. పొందడం కష్టం ఒకటి, దాని మీద ప్రీతి కలగదు అన్నాడు ఇక్కడ. అసుర బుద్ధి కలవారికి భగవంతుడి ప్రీతి కలగదు. అంతేకాదు వారికి మరో పేరు కూడా టైటిల్ ఇస్తున్నారు ఇక్కడ, ఆత్మహనోహి పరంతే. వాళ్ళని ఆత్మఘ్నులు అంటారట. అంటే ఆత్మహత్య చేసుకున్నవారు అని అంటారట వాళ్ళని, ఆ దుర్మార్గుల్ని. ఎందువల్ల అంటే వాళ్ళు భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల మరింత దుఃఖపడుతూ మరింతగా జన్మల్లో పడిపోతున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? వీడికే నష్టం. కనుక తనని తాను దెబ్బ తీసుకుంటున్న వాళ్ళు అని అర్థం. ఆత్మఘ్నులు అంటే తమని తాము దెబ్బ తీసుకుంటున్నవారు. వేదాంత శాస్త్రం భగవత్ సాధన చెయ్యని వారికి ఇచ్చిన బిరుదు ఆత్మఘ్నులు, తెలుసుకోండి. ఆత్మఘ్నులు అంటే తమని తాము దెబ్బ తీసుకుంటున్నవారు. మా అప్రాప్యవితు కౌంతేయ తతోయాం చధమాంగతిం అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. అసురు బుద్ధి కలిగినటువంటి వారు పరమాత్మని పొందలేక ఇంకా ఇంకా అధోగతిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వారిని వారే దెబ్బ తీసుకుంటున్నారు. సృష్టిలో ప్రతివాడు వాడిని వాడు మరింత సుఖపెట్టుకోవాలనుకుంటాడు, కానీ వీడు అజ్ఞానం చేత వాడిని వాడే దుఃఖపెట్టుకుంటున్నాడు. ఆనందం అక్కర్లేదా అంటే ఆనందం కావాలి వాడికి, కానీ ఆనందం అంటే ఏమిటో తెలుసుకోలేక ఆనంద స్వరూపుడైన పరమాత్మ పట్లే ద్వేషాన్ని ఏర్పరచుకుని వాళ్ళు మరింత దూరం అయిపోతారు. ఇతి నిగమాజగురేనం. ఇది ఈ మాటలు చెప్తున్నది ఏమిటి అంటే నిగమాహ, వేదములు ఈ మాట చెప్తున్నాయి. ఎవరైతే పరమాత్మని తెలుసుకునే ప్రయత్నము చేయరో వారు ఆత్మఘ్నులు అని వేదాంత శాస్త్రం చెప్తున్నమాట. అందుకే ఇతి నిగమాజగురేనం అపార సుఖైక రసం న భజంతే. ఎందువల్ల వాళ్ళకి ఆత్మఘ్నులు అన్నారంటే అపార సుఖైక రసం. అపారము అంటే హద్దులేనటువంటి ఆనంద రసస్వరూపుడు పరమాత్మ. ఆనందము తప్ప మరేమున్నది పరమాత్మ దగ్గర? అఖండ సచ్చిదానంద రసస్వరూపుడు. అందుకే సుఖ ఏకరసం. ఏకరసం అంటే కేవలము అని అర్థం. కేవల ఆనంద రసస్వరూపుడైన ఆ పరమాత్మను వాళ్ళు భజించట్లేదు. ఆనందం కావాలనుకుంటే ఆనంద రసస్వరూపుడైన పరమాత్మను పట్టుకోవాలి. మరి వాళ్ళు పట్టుకోలేకపోతున్నారంటే అసురధియాం అతి దుర్గమం అప్రియం ఆత్మహనోహి పరంతే. ఈ హెచ్చరిక చేయడం అనేటువంటిది ఈ బోధని ఇంకో పద్ధతిలో చెప్పడం అంటారు. ఇంకో పద్ధతి అంటే పరమాత్మని సేవిస్తే మీరు తరిస్తారని చెప్పేది ఒక పద్ధతి అయితే, ఆయన సేవించకపోతే అధోగతి పాలవుతారని చెప్పడం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతులు ఒకటే బోధిస్తున్నాయి, పరమాత్మను ఆశ్రయించు అని. అందుకు దాని పాజిటివ్ పద్ధతి అంటారు, దీన్ని నెగిటివ్ పద్ధతి అంటారు. రెండూ కూడా మనం తరింపజేయడానికి చెప్పే మాటలే. అందుకు అసురు బుద్ధులు వదిలించుకునే ప్రయత్నం చేసి ఆ పరమాత్మను ఆశ్రయించాలి. ఇంతవరకు వర్ణించిన దానిలో కృష్ణ పరమాత్మ యొక్క సాకార స్వరూపం గురించి ఎక్కడా చెప్పలేదు, కేవలం తత్వాన్ని మాత్రమే చెప్పారు. ఆ తత్వమే ఇప్పుడు సాకారమయ్యుంది అని 8వ చరణంలో చూపిస్తున్నారు. కువలయ దళ రుచిరాకృతి మనన్య మనోభిరుపాహృత దేహం
గురుకృపయా హృత గోపవధూజన శోకమపాకృత మోహం. ఈ 8వ చరణం మరింత అద్భుతంగా చూపిస్తున్నారు. ఈయన ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సృష్టిస్థితిలయ కారకుడు, సర్వవ్యాపకుడు, ఎంతో దూరము అనిపించినా ఎంతో దగ్గరవాడు, ఆత్మస్వరూపుడై ఉన్నవాడు, దుర్మార్గులకు దొరకనివాడు, అనన్య మనస్సు కలిగిన సత్పురుషులు మాత్రమే తెలుసుకోబడేవాడు అయినటువంటి ఆ పరమాత్మ కువలయదళ రుచిరాకృతిం. ఇప్పుడు ఇంతవరకు మన కళ్ళ ముందు మసలి మనల్ని ఆనందింపజేసి అంతర్ధానమయ్యాడే, ఆ మసలిన ఆ దివ్యమంగళ మనోహర రూపం ఎలా ఉన్నది అంటే కువలయదళ రుచిరాకృతిం. కువలయము అంటే నల్ల కలువ అని అర్థం. ఆ నల్ల కలువ రేకులు ఎలా ఉన్నాయో అంత అందమైన శరీరం కలవాడు. అది పోల్చడంలో కేవలం నల్లదనం అనే శోభతో పాటు సుకుమారత్వం చెప్పడం కోసం కుసుమాన్ని తీసుకున్నారు ఇక్కడ. ఆ సుకుమారమైనటువంటి నల్ల కలువ రేకుల వంటి కోమల నీల కాంతి కలిగిన రూపంతో ఉన్నటువంటి స్వామి అంతర్ధానమయ్యాడు. ఆయన్ని మనం అన్వేషిద్దాం పదండి. పైగా అనన్య మనోభిహి ఉపాహృత దేహం. అలాంటి దివ్యమంగళ విగ్రహము అనన్య మనస్కులైనటువంటి వారు హృదయంలోకి లాక్కుని ధ్యానిస్తారట. ఉపాహృత అనే మాట చక్కటి మాట. అంటే తమ హృదయంలోకి స్వీకరించి ధ్యానిస్తారు. ఏ రూపాన్ని? కువలయదళ రుచిరాకృతి. ఆ నల్ల కలువ రేకు వంటి నీలికాంతితో ప్రకాశిస్తున్న స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనన్య చిత్తులైన భక్తులు తమ హృదయంలో ధ్యానిస్తుంటారు. అలాంటి ఆ పరమాత్మను వెతికితే ఆయన యొక్క కృపచేత గోపవధువులైన మన యొక్క శోకం పోతుంది. మన శోకమేంటి? ఆయన వియోగమే మన శోకం, ఆయన సంయోగమే మనకు సంతోషం. అందుకు ఈ శోకం పోవాలి అంటే ఆయన యొక్క కృప కావాలి. ఆయన కృప ఏది? గురుకృపయా హృత గోపవధూజన శోకం. చాలా అద్భుతమైన పదాన్ని ఇక్కడ వేశారు. గురుకృపయ. గురుకృప అంటే గొప్పదైన కృప. గురు అనే శబ్దానికి గొప్ప అని అర్థం. మనకంటే గొప్పది గురు అని చెప్పబడుతుంది. గురుకృపయా, పరమాత్మ తన గొప్ప కృపతో గోపవధూజన శోకం, గోపవధువుల యొక్క శోకాన్ని హృత పోగొడతాడు అని అర్థం. పరమాత్మ మన శోకాన్ని పోగొట్టాలంటే ఆయనకు పెద్ద దయ పుట్టాలి. దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే మన శోకాన్ని పోగొట్టుకునే శక్తి మనకు లేదు. పరమాత్మను ఆశ్రయించడం వరకే. శోకాన్ని, అజ్ఞానాన్ని పరమాత్మే నిర్మూలించాలి అనే శరణాగతి ఇందులో కనబడుతున్నది. ఆయన నిర్మూలించాలి అంటే ఆయన గొప్ప దయ పుట్టాలి. అందుకు గురుకృపయా హృత గోప వధూజన శోకం. ఇది ఒక భావం. ఇంకో అసలైన భావం ఏం చూపిస్తున్నారంటే ఆ పరమాత్మ ప్రాప్తి కావాలంటే సద్గురువు యొక్క కృప కావాలి. సద్గురువుని ఆశ్రయించకపోతే కైవల్యం ఎలా లభిస్తుంది? అందుకే సద్గురువుని ఆశ్రయించి అతని ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి. ఆ గురు శిక్షణలో ఉండాలి. అలాంటి గురుకృప ఉంటేనే ఈ గోపవధూజన శోకం పోగుతుంది అని చెప్పడం ఇందులో భావం. అంటే గురుకృప వల్ల గోపవధువు జనం. గోప అనే శబ్దానికి మనం అనేకమైన అర్థాలు చెప్పుకున్నాం. పరమాత్మ కోసం తప్పించిపోవడమే గోపికా లక్షణం. అలా పరమాత్మ కోసం తప్పించిపోయే జీవులకి గురువుల ద్వారానే మార్గం చూపించబడుతుంది. ఆ మార్గం ద్వారా వాళ్ళు శోకాన్ని పోగొట్టుకుంటారు. అందుకు గురువుని ఆశ్రయించాలి జ్ఞానం కోసం అని చెప్తున్నారు. అంతేకాదు పరమాత్మనే మన శరణు వేడితే ఆయనే గురువై కృప చూపిస్తాడు. అది కూడా గొప్ప విషయం. ఎవడి దగ్గరికి వెళ్ళాలో వాడే గురువై తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవంతుడా నువ్వే నా గురువై దారి చూపించవయ్యా అంటే ఆయనే గురువై తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే గురువు వేరు భగవంతుడు వేరు కాదు, భగవంతుడే గురువై వస్తాడు. అందుకే గురువులో భగవంతుడిని చూడడం, భగవంతుడిని గురువుగా భావించడం, ఈ రెండూ మనకు శాస్త్రం చెప్తున్న అంశములే. గురు కృపయా హృత గోప వధూజన శోకంలో ఇంత విశేషం. దీన్నే మనకి శరణాగతి ప్రపత్తి మార్గంలో ఏం చెప్తారంటే ఉపాయ కృత్యము, పురుషకార కృత్యము, ఆచార్య కృత్యము మూడు భగవంతుడే అనాలట. అది శరణాగతి అంటే. ఆచార్య కృత్యము అంటే ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎలా వెళ్ళాలని బోధించాలంటే ఎవరు బోధించగలరు? ఆ పరమాత్మే మన బుద్ధికి సరి అయిన జ్ఞానాన్ని స్ఫురింపజేయాలి. ఇది ఆచార్య కృత్యం. ఇక ఉపాయ కృత్యం. ఉపాయ కృత్యం అంటే ఎలా తరించాలో ఉపాయం తెలియాలి. ఆ ఉపాయం కూడా పరమాత్మే ఇవ్వాలి. ఇక మూడవది పురుషకార కృత్యం. ఆచార్య రూపంలో బోధించాడు, ఉపాయాన్ని బోధించాడు. ఇప్పుడు కావాల్సింది పురుషకారం. పురుషకారం అంటే మన ప్రయత్నం అన్నమాట. మన ప్రయత్నం కావాలి. మన ప్రయత్నం మాత్రం మన చేతుల్లో ఉన్నదా? మన ప్రయత్నం కూడా ఆయన యొక్క శక్తే. కనుక నాలో ప్రయత్నముగాను, ఆచార్యునందు బోధగాను, మరొకటి సాధనగాను. సాధన, బోధ, ప్రయత్నము ఈ మూడు కూడా ఆ పరమాత్మే నాకు అనుగ్రహించుగాక అని శరణు వేడాలి. సంపూర్ణ శరణాగతి. అది అలా ఉంటే ఆ పరమాత్మే గురువై అలాంటి కృపతో మన యొక్క శోకాన్ని అనగా జన్మ జన్మల అజ్ఞాన బంధాన్ని
పోగొడతాడు. అపాకృత మోహం, గొప్ప శబ్దం వేశారు ఇక్కడ. అపాకృత మోహం అంటే మోహాన్ని తొలగిస్తాడు. మోహాన్ని క్షయింపజేయడమే మోక్షము. అందుకు ఆ పరమాత్మ గురుకృపయా హృత గోపవధూజన శోకం అపాకృత మోహం, తనదైన కృపతో గోపికల యొక్క శోకాన్ని పోగొట్టి మోహాన్ని తొలగించేటువంటి ఆ పరమాత్మని అన్వేషిద్దాం. శృతి శిరసామనుభూషణమద్వయం ఆత్మరతిప్రియశేషం మురరిపు భావ రసికవర నారాయణ తీర్థఫణితం అదోషం. శృతి శిరసామనుభూషణం. శృతి శిరస అంటే వేదాంతములు అని అర్థం. ఇది 9వ చరణం అనగా ఆఖరి చరణం. 8 చరణాల్లో నేను చెప్పిందంతా కూడా వేదాంత వాక్యములే అని చెప్పడం కోసం ఈ చరణం రచించారు నారాయణ తీర్థుల వారు. శృతి శిరసాం అనుభూషణం అంటే వేదవాక్యముల్లో అనుసరించి ప్రకాశించేవాడితడే. ఆ ఉపనిషద్వాక్యములంతటా కూడా ఎడతెగకుండా పరమాత్మ వ్యాపించి మెరిసిపోతున్నట్ట. అంటే ఉపనిషద్వాక్యముల్లో చెప్పబడే భగవతత్వమంతా ఇతడే అని చెప్పడం. అనుభూషణం అద్వయం, ఆయనకు రెండవది లేదు, ఆయన ఏకస్వరూపుడు. ఆత్మరతి ప్రియశేషం, చక్కటి మాట ఇది. ఆత్మరతి ప్రియులు అంటే తమయందు తాము ఆనందించువారు, అంటే తమలో పరమాత్మని పొంది ఆనందించే వాళ్ళే ఈయనకు శేషులు. శేషులు అంటే పరమాత్మని పొందినటువంటి వారు అని అర్థం. అప్పుడు పరమాత్మ శేషి అవుతున్నాడు, పొందినవారు శేషులు అవుతున్నారు. ఆ పరమాత్మను పొందేవారెవరు? ఆత్మరతి ప్రియులు. అలాంటి వారిని ఆయన తనలోకి చేర్చుకుంటున్నాడు. మురరిపు భావ రసికవర నారాయణ తీర్థ ఫణితం అదోషం. మురరిపు భావ అంటే మురారి అయిన శ్రీకృష్ణుణ్ణి భావించుతూ ఆనందించే నారాయణ తీర్థులు రచించిన దోషరహిత కీర్తన ఇది. అదోషం అంటే ఎటువంటి అజ్ఞానపు దోషము లేని జ్ఞానమయమైన కీర్తన ఇది. మృగయత రాధామాధవం సఖి. సర్వం రాధామాధవ చరణారవిందార్పణమస్తు.